డ్రైనేజీ నీరు మా వైపు వస్తుంది అంటే దాడులు చేస్తారా? శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల గాంధీనగర్లో ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నిర్వహిస్తున్నారు. అందులో విద్యార్థులు వాడుక చేస్తున్న డ్రైనేజీ, మల విసర్జన వంటి వ్యర్థాలు అన్నీ సరైన డ్రైనేజీ లేక రోడ్డుపైకి చేరి ఆ కాలేజీ ప్రక్కనే ఉంటున్న మా ఇంటి వద్దకు చేరుతుంది. ఇదే విషయంపై పలుమార్లు ఆ సంస్థ యాజమాన్యంతో మాట్లాడినా తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలను అడ్డుపట్టుకుని మాపై భౌతిక దాడులు చేసి తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా పెట్టారు. ఇది మా ఒక్కరి సమస్య కాదు. ఇదే రోడ్డు మీదుగా కొన్ని వందల వాహనాలు వెళ్తున్నాయి. ఆ పక్కనే చిన్నపిల్లల హాస్పిటల్ కూడా ఉంది. అంతేకాకుండా తమ సొంత వినియోగ కొరకు రోడ్డుకి మధ్యలో ట్రాన్స్ఫార్మర్ని కూడా నిర్మిస్తే అదే విషయంపై అధికారులకు చెప్పామని మాకు నానా మాటలు అంటూ హంగామా చేశారు. ఇంత చేస్తున్నా సరే పై అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. దయచేసి ఇకనైనా మా ఈ వీధి సమస్యపై అధికారులు స్పందించి తగిన న్యాయం చేస్తారని మీడియా పూర్వకంగా కోరుకుంటున్నామన్నారు. మీడియా ప్రజలకి, మీడియా సోదరులకి, ప్రజానీకానికి నమస్కారం. గాంధీనగర్ కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీ పరిధిలో గల రాజ్కుమార్ హాస్పిటల్ ఏరియాలో ఉన్న సూర్యతేజ కాలేజ్ పక్కన నివసిస్తున్న తమ్ముడు శ్రీనివాసరావు, రామమూర్తి, ప్రకాశులు విన్నవించుకుంది ప్రజానీకానికి ఏమనగా, గత కొన్ని రోజులుగా మేము అక్కడ డ్రైన్ నిర్మించిన దానిపై అనేకమైన అద్భుతమైన అబద్ధ పుట్టుకలను రావడము, దాని మీద మేము స్పందించడానికి మీడియా ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మా 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 వీధిలో రోడ్డు లేకపోయిన కారణంగా మేము డ్రైన్ అవతల ఉన్న రోడ్డుకి లింక్ చేసే భాగంగా కిందలేళ్ళు డ్రైన్ ఇస్తూ మీద డ్రైన్ కట్టడం జరిగింది. అది వీధికి చివరి భాగంలో అక్కడ వరకు రోడ్డు లేదు, కానీ అక్రమ నిర్మాణం అని చెప్పి తొలగించారు కంప్లైంట్ల మీదకి. కానీ మా వీధికి రోడ్డే లేదు. 30 అడుగులు రోడ్డుగా ప్రకటించి కేటాయించిన లేఅవుట్లో భాగంగా కొన్ని వీధిలో రోడ్లు, కొంతమంది ట్రాన్స్ఫరాలు, కొంతమంది ర్యాంకింగ్ బోర్డులు తాలూకా బ్యానర్స్, ప్రైవేట్ ట్రాన్స్ఫరాలు పెట్టి గ్రౌండ్ లేకుండా కాలేజీలు నడుపుతూ పార్కింగ్ కోసం ఆ రోడ్డు నియమితం అయిపోయింది. ఈ సెట్ బ్యాక్ లేని కాలేజీ, సూర్యతేజ కాలేజీ వల్ల డ్రైన్ రోడ్డు మీదకి వదిలేయడం వల్ల పబ్లిక్ చాలా మంది రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ వీధి కేటీ రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల ఈ రోడ్డు మీదలో ఒక 10-15 స్ట్రీట్ల వారు రాకపోకలు జరుపుతుంటారు. చాలా ఇబ్బందికరంగా, కలుషితంగా ఈ వీధి తయారైంది. ఇంత గతంలో ఇదే మీడియాలో చాలాసార్లు ఈ సీట్ గురించి, ఈ కాలేజీ గురించి, సెట్ బ్యాక్స్ లేని కాలేజీ గురించి వచ్చినప్పటికీ అధికారులు దీని మీద స్పందించలేదు. మీరు కనీస మౌలిక సదుపాయాలు లేని కాలేజీకి ఎలాగ పరిమితులు ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఈ కాలేజీ లొద్దబద్దలో ఎన్ఓసి ఇచ్చినప్పటికీ పురుషోత్తపురం అని రెవెన్యూ డివిజన్ లో ఒక విలేజ్ గా చూపించి గాంధీనగర్లో నడుపుతున్నారు. ఈ కాలేజీకి పార్కింగ్ లేదు, సెట్ బ్యాక్స్ లేవు, రోడ్ లేదు, ఒక మౌలిక సదుపాయాలు అంటే టాయిలెట్స్ కూడా అనుకున్న స్టాఫ్ స్ట్రెంత్ తగిన ఇవి కూడా లేవు, టాయిలెట్స్ కూడా లేవు. అందువల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల నివసించే వాళ్ళు కూడా కలుషితమైన వాతావరణంలో బతుకుతున్నారు. దయవుంచి ఇది స్పందించి అధికారులు వాస్తవాన్ని గ్రహించి ఈ కాలేజీపై ఇప్పటికైనా దాని తాలూకా విధి విధానాలు, నిబంధనలు మేరకు ఉన్నదా లేదా అని చర్యలు తీసుకోగలరని కోరుచున్నాం. వారు గతంలో చేసిన ఇదే మొక్కల గురించి, డ్రైన్ గురించి చేసిన చిన్న డ్రైన్ అవతల లింక్ ఇచ్చిన దానికి సీఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళి డ్రైన్ క్లోజ్ చేసి, మెట్టులు కూడా ఇరిగిపోతే, మెట్టులు నడవడానికి మెట్టులు లేకపోతే మెట్టులు వేసుకుంటుంటే మాపై దాడులు చేశారు, మా ఆడవాళ్ళ మహిళలపై. దానిపై క్రిమినల్ కేసు కూడా ఆల్రెడీ వాళ్ళ మీద నమోదై ఉంది. దాంతో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మౌలిక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతూ దానిటి కామేశ్వరరావు గారు తన బాధ్యతలు మర్చిపోతున్నారు. ఎందుకంటే 1,00,000 రూపాయలకు పైబడి జీతం తీసుకుంటూ అతను ఒక రోజు కూడా కాలేజీకి వెళ్లకుండా, పాఠాలు చెప్పకుండా రియల్ ఎస్టేట్, కాలేజీ, చిట్స్ అండ్ ఫైనాన్స్ నడుపుకొని ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అతను పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడితే దెయ్యాల వేదాలు వర్ణించినట్టుగా ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మీరు స్పందించి ఎవరు ఏమిటి, వాస్తవాలు ఏంటంటే మీడియా స్వాదనలు అధికారుల వరకు ఈ తాలూకా న్యూస్ ని పంపించగలరని, ప్రజలు ఏమిటి వాస్తవం ఏంటనేది గ్రహించగలరని కోరుచున్నాం.
సూర్యతేజ కాలేజీ వాళ్ళలాగా మేము డ్రైన్ కింద వెళ్ళి ఇచ్చుకొని అవతల డ్రైన్ పంపించడం అనేది వాళ్ళ నేరంగా భావిస్తున్నారు. కానీ వాళ్ళు తెలివైన కాబట్టి వాళ్ళ డ్రైన్ ని 2,000 మంది పిల్లలు స్టడీ చేస్తున్న తాలూకు డ్రైన్ రోడ్డు మీదగా వదిలేసి పెద్దల రాకపోకలకే కాకుండా డెంగ్యూ, మలేరియా రోగాలు రావడానికి గల కారణం. ఎందుకంటే ఈ వీధిలో చాలా మంది నివసిస్తున్నారు. రాకపోకలకే కాకుండా అనారోగ్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాము. అది మాకంటే ఎత్తులో ఉండడం, అది మా ఇంటి చుట్టూ అలా వచ్చి డౌన్ చేరడం జరుగుతుంది. రాకపోకలు కాకుండా కంపు, కలుషితమైన వాతావరణం, దోమలు, సాయంకాలం వాళ్ళ కాలేజీకి వచ్చేసి గృహానికి వెళ్ళిపోతారు. మేమైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. దయవుంచి ఇది పరిగణలో తీసుకున్న ట్రాన్స్ఫార్మ్, గ్రౌండ్, పార్కింగ్, నెక్స్ట్ డ్రైన్ పరిగణలో తీసుకుని గవర్నమెంట్ స్పందించి కాలేజీ ఎక్కడ ఎనవసి ఇచ్చారా అక్కడ పంపిస్తారా, ఈ మౌలిక సదుపాయాలతో రకంగా ఉన్నట్టుంటే ఇక్కడ ఉంచుతారా అనేది అధికారులు స్పందించి దానికి తన విధి విధానాల ప్రకారంగా కాలేజీ నడిస్తే మాకేం ఇబ్బంది లేదు. మేము ఎవరి మీద కూడా చెడు చెప్పేటట్టు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులం కాదు. మా వ్యాపారాన్ని చేసుకున్నప్పటికీ మా మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి అనేక సార్లు మాపై అధికారులు పంపించడం కూడా గతంలో జరిగింది. అయినా మేము అలాంటి మనుషులం కాదు. మేము ఎప్పుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడడం తప్ప వ్యక్తిగత కోపాలు కానీ తప్పుడు విధానాలు కానీ మాకు ఉండవు. నమస్కారం.